హలో అండి, వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో తొందరగా చాలా క్విక్గా 10 నిమిషాల్లో బొరుగులు ఉప్మాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి, దీంట్లో ఒక పొడి వేసి ఈ బొరుగులు ఉప్మా తయారు చేశానండి. ఓకే అండి, మనం తయారీ విధానం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బొరుగులు ఉప్మాకు కావాల్సింది 1 కప్పు మరమరాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక పెద్ద ఆనియన్ని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, 3 పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కరివేపాకు, కారం పొడి. ఇది నేను పప్పుల పొడి తయారు చేసుకున్నదండి ఇంట్లో, దాన్ని ఇందులో వేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎమర్జెన్సీగా కూడా మనకి బొరుగులు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. కాబట్టి ఒకసారి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా మనం ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకుని అందులోకి ఈ బొరుగులంతా కూడా వేసి పెట్టేసుకోవాలి. కొద్దిగా నానితే ఈ బొరుగులు ఉప్మా అనేది బాగుంటుంది. అలాగే ఇందులో డస్ట్ ఏదన్నా ఉంటే కూడా పోతుందండి ఈ వాటర్లో. ఒకసారి దీన్నంతా వాటర్లో 2-3 నిమిషాలు నానబెట్టుకుందాము. ఈ విధంగా అన్ని వాటర్లో 2 నిమిషాల పాటు నానిన తర్వాత లైట్గా ఇలా పిండేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా ఒక పెనం స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఒకవేళ మీకు ఇంకొద్దిగా ఎక్కువ కావాలనిపిస్తే కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. 2 నుండి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం తీసుకున్న ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, పల్లీలు అన్నిటిని మంట తగ్గించి వేసుకున్నాము. వీటిని దోరగా వేయించుకున్నాము. ఇలా ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత మనం తీసుకున్న 2 ఎండుమిరపకాయలు గిల్లి వేసుకున్నాము. అలాగే పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ 1 బై 1 వేసేసుకొని వీటిని పోపుతో కలిపి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరి ఎర్రగా వేగన అవసరం లేదండి. ఇలా కుక్ అయితే చాలు. మనకి బొరుగులు ఉప్మాలో తినేటప్పుడు ఉల్లిపాయలు కూడా తగులుతూ చాలా బాగుంటుంది రుచిగా. అలాగే పల్లీలన్నీ కూడా కరెక్ట్గా వేయించుకోవాలండి, లేదంటే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఈ టైంలో పసుపు యాడ్ చేసుకున్నాము. ఇలా ఈ టైంలోనే పసుపు వేసుకోవడం వల్ల పోపులో మంచిగా పసుపు కలిసిపోతుంది. బొరుగులు వేసినప్పుడు మనం వెంటనే ఎక్కువ కలుపుకోకుండా మనకి పసుపు అంతా కూడా మరమరాలకు అంటుకుంటుంది. మా వైపు బొరుగులు అంటారండి మరమరాలని. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా నీళ్ళల్లో మెత్తగా చేసుకున్న బొరుగులు ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి బొరుగులు ఉప్మా. మనకి ఇంట్లో ఏం లేనప్పుడు బొరుగులు ఒక్కటి మనం 1 మంత్ పాటు ఇంట్లో తెచ్చిపెట్టుకున్నామంటే ఇలా బొరుగులు ఉప్మా, బొరుగులు కారం పెట్టుకోవడము, బొరుగు ముద్దులు అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అన్ని మరమరాలు కడాయిలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా పోపులో కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి.
మాకైతే బొరుగులు ఉప్మా పొడి పొడిగా ఉంటే ఇష్టం అండి. ఒకవేళ మీకు కొద్దిగా ముద్దగా కావాలనుకుంటే మనం బొరుగుల్ని నీళ్ళల్లో పిండేటప్పుడు మరీ ఎక్కువ పిండకుండా లైట్గా పిండితే ఆ వాటర్ అనేది ఉండి ఈ బొరుగులు మెత్తగా ఉంటాయండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక పౌడర్ వేసుకోవాలి. ఈ పొడి ఏంటంటే పుట్నాల పొడి అండి. మనం మామూలుగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటాం కదా, ఆ పొడి అండి. అది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు పుట్నాల పప్పు అన్నీ పొడి చేసుకోవడం కష్టం కదండి. ఇందులో ఎండుమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ అన్నీ వేసి మనం పొడి కొట్టుకొని ఉంటాము. కాబట్టి నేను ఇంతవరకు ఈ మరమరాల్లో ఉప్పు కానీ కారం కానీ వేయలేదండి. ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రం వేశాను. ఇప్పుడు ఈ పొడిని యాడ్ చేసుకోవడం వల్ల మనకు బొరుగులు ఉప్మా అనేది తొందరగా అయిపోతుంది. ఇందులో ఉన్న ఉప్పు కారం అనేది దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పొడి వేసుకొని మనం బొరుగులు ఉప్మా చేసుకుంటే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా ఒకసారి మా ఛానల్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అలాగే బెల్ నొక్కడం కూడా మర్చిపోకండి. అంతే అండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పుల పొడి వేసుకున్న తర్వాత ఈ టైంలో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు ఎప్పుడు కూడా ముందు తక్కువ వేసి చివరిలో చెక్ చేసుకుంటే అందరూ హ్యాపీగా తినొచ్చండి. కొద్దిగా ఉప్పు ఎక్కువ అయితే కూడా మనం ఏది కూడా తినలేము. అంతే అండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. చివరిగా మనకు కావాలనుకుంటే కొద్దిగా నిమ్మకాయ పిండుకొని కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది ఈ బొరుగులు ఉప్మా. కాబట్టి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు మెసేజ్ చేయండి. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒకసారి మా ఛానల్ సెర్చ్ చేయండి. అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి. అన్నీ కూడా చూసి మాకు కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.